అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉన్నటువంటి లేపాక్షి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యం వారి ఆధీనంలో నిర్మించబడింది. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడైనటువంటి అచ్యుతదేవరాయల గారి కోశాధికారి విరూపన్న గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 1538లో నిర్మించారు. ఇప్పటికి 483 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ ఆలయం మొత్తం తాబేలు ఆకారంలో కలిగినటువంటి ఒక కొండ. ఈ ఆలయంలో రామలింగం, హనుమలింగం, సీతాదేవి పాదం, చోళరాజు ప్రతిష్ఠ చేసిన లింగం, వీరభద్రుడి శిల ఉండడం ప్రత్యేక విశేషం. విరూపన్న గారు అచ్యుతదేవరాయల అనుమతితో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది 3 రౌండ్లుగా ఉండడం ప్రధానం. ఒకటి డాన్సింగ్ హాల్. ఈ డాన్సింగ్ హాల్లో పైన చూసినట్లయితే గోడలకు ఆకులు మరియు పువ్వుల నుండి వచ్చిన రసాలతో పెయింటింగ్లు వేయడం జరిగింది. కర్ణాటకలో జరిగిన రియల్ స్టోరీ ఇక్కడ ఉంది. ఆత్మలింగం కథ తెలిసే ఉంటుంది. రావణాసురుడు తపస్సు చేస్తూ శివుడు లింగం ఇవ్వడం అనేది చిత్రీకరించడం జరిగింది. మరియు రెండవది శతరేఖల పుష్పం. ఈ పుష్ప మందిరంలో అప్సరస రంభ నాట్యం చేయడం మరియు దత్తాత్రేయుడు తాళం వేయడం, ఈశ్వరుడు మరియు పార్వతి నాట్యం చూడ్డానికి రావడం, సూర్యభగవానుడు మేళం వాయించడం, తుంబురుడు వీణ వాయించడం, నందీశ్వరుడు పంచముఖ బ్రహ్మ మృదంగం వాయించడం, చంద్రుడు వంటి వారు వచ్చి స్వర్గలోకంలో జరిగేలా చిత్రీకరించారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసల గురువు ఈ ఆలయంలో ఒక స్తంభానికి చెక్కారు. ఈయనకు ప్రధానంగా 3 కాళ్ళు ఉంటాయి. ఈ వరం పరమశివుని చేత పొందినటువంటిది. ఈయన నిత్యం అప్సరసలకు నాట్యం నేర్పించడంతో అతనికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ కాలి కోసం ఒక కాలిని విశ్రాంతి తీసుకొనిచ్చి ఇంకో 2 కాళ్ళతో నాట్యం నేర్పించేవాడు. ఇంకొక స్తంభంలో శివుడు భిక్షాటనకు చిన్నపిల్లాడిగా వచ్చి పార్వతీ చీరను జారేటట్టు చేసి ఆ పార్వతీదేవి భక్తి శ్రద్ధలను గమనించి శివుడు పార్వతీదేవికి అన్నపూర్ణ అనేటువంటి కాశీలో వెలయనిస్తాడు. ఇక్కడ వేలాడే స్తంభం కూడా ఉంది. 3 చోట్ల గాలిలో తేలుతాడినట్లు మరి ఒక చోట ఆనుకొని ఉంటుంది. ఈ గుడిలో మొత్తం 876 స్తంభాలు కలిగి ఉంది మరియు నాగలింగం ఉంది. ఈ నాగలింగం ఎదురుగా వంటగదులు ఉన్నాయి. ఈ వంటగదుల్లో ఈ ఆలయాన్ని చెక్కడానికి వచ్చిన శిల్పుల తల్లి భోజనం చేసేది. శిల్పుల తల్లి భోజనం చేయడానికి వెళ్ళి 2 గంటలు పడుతుందని చెప్పడంతో శిల్పులంతా ఆ సమయంని వృధా చేయకుండా ఈ నాగలింగంను చెక్కుతారు. ఆ 2 గంటలు అయిన తర్వాత వారి తల్లి వచ్చి చూడడంతో ఈ 2 గంటల సమయంలో చెక్కడం ఆశ్చర్యం పడి తన కంటి దృష్టికి ఆ లింగం 3 ముక్కలుగా పగిలిపోతుంది. సామెత ఏమంటారు, నరుల దిష్టికి నల్లరాయి అయినా పగులుతుందంటారు కదా, అలాగే ఆ లింగం కూడా అలాగే పగిలిపోయింది. ఇక్కడ 7 అక్కమ్మగారులు కూడా ఉన్నారు. మొదటి బ్రహ్మి, వైష్ణవి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, మహేశ్వరి, పరమేశ్వరి వాళ్ళు. మరియు శ్రీకాళహస్తి చరిత్ర గురించి మరియు పక్కనే గణపతి కూడా ఉంది. ఈ ఆలయం నిర్మించడానికి ముందు గణపతిని ప్రతిష్ఠించి ముందు గణపతిని మనం ఏ కార్యాలయం చేసినా గణపతిని ముందు పూజిస్తాం కనుక ముందు గణపతిని చెక్కించి పూజ చేసిన తర్వాత ఈ గుడిని మొదలుపెట్టారు. మరియు ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మంటపం. ఈ కళ్యాణ మంటపకు అష్టదిగ్గజ కవులు, అష్టదిక్పాలకులు అందరూ వేంచేసి ఉన్నారు. మరియు అచ్యుతదేవరాయలు కాలం సాగించిన తర్వాత అతడికి కొడుకులు ఎవరూ లేరు. దాంతో తన అల్లుడైన రామరాయలు ఈ గుడిని పూర్తి చేయడానికి ఒప్పుకోలేదు.
విరూపన్న శత్రువులు రాజుకు అబద్ధాలు చెప్పి రాజు ఆజ్ఞను అబద్ధాలు చెప్పడంతో రాజు ఆగ్రహించి విరూపన్న 2 కళ్ళను పీకేయమని ఆజ్ఞాపిస్తాడు. విరూపన్న తన కళ్ళను తానే పీకేసుకొని గోడకు విసురుతారు. ఆ రక్తపు మరకలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మరియు ఇక్కడ లదరు మండపం అని కూడా ఉంది. లదరు మండపం అంటే లయ అనగా తీగ. ఇలా ఒక స్తంభంకు 4 రకాల డిజైన్లు, అలా 280 డిజైన్లు గల ఉన్నాయి. ఇంకా ఎంతో గొప్పదైన ఈ క్షేత్రాన్ని ఖచ్చితంగా చూడవలసిందిగా కోరుకుంటున్నాను.